Class students, this is a second chapter in your physical science. Chapter name is friction. You know very well, in the last chapter all we have discussed force. మనం లాస్ట్ చాప్టర్లో రకరకాల ఫోర్స్ గురించి డిస్కస్ చేసినాం. జస్ట్ we recall some words here first of all before we are going into depth of the friction. కొన్ని వర్డ్స్ మనం ఇక్కడ ఇంతకుముందు నేర్చుకుని ఒకసారి రీకాల్ చేసుకుందాం. సో హియర్ ఐ రైట్ ఫోర్స్. వాట్ ఈస్ ఫోర్స్? ఫోర్స్ అంటే ఏమని చెప్పుకున్నాం? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని రెస్ట్ పొజిషన్ని మార్చేది లేక మార్చడానికి ప్రయత్నించేది, రైట్? విచ్ ఈస్ బీయింగ్ అ చేంజ్ ఆర్ ట్రై టు చేంజ్ ఆర్ మేక్ ట్రై టు చేంజ్ బై అవర్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ ఫోర్స్, రైట్? ఇది ఆల్రెడీ మనం డెఫినేషన్ నేర్చుకున్నాం. ఫోర్స్కి ఒక డైరెక్షన్ అనేది పర్టికులర్గా ఉంటుంది. అలాగే ఫోర్స్ అనేది ఒక వస్తువు మీద, ఒక ఆబ్జెక్ట్ మీద ఏ డైరెక్షన్లో వర్క్ చేస్తుందో ఆ డైరెక్షన్లో వస్తువు అనేది మూవ్ అవుతుంది, రైట్? ఇవన్నీ నేర్చుకున్నాం. అలాగే ఫోర్స్కి సంబంధించిన టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ కూడా మనం నేర్చుకున్నాం. దాంట్లో కాంటాక్ట్ ఫోర్సెస్ అంటే విచ్ ఆర్ ద ఆబ్జెక్ట్ విల్ కంపల్సరీ విత్ కాంటాక్టెడ్ బై ఎగ్జర్ట్ ద ఫోర్స్. అంటే ఒక ఫోర్స్ ఎగ్జర్ట్ అయినప్పుడు అవి రెండు ఖచ్చితంగా కాంటాక్ట్లో ఉంటే దాన్ని మనం కాంటాక్ట్ ఫోర్స్ అన్నాం. ద టైప్ ఆఫ్ ఫోర్స్ ఫ్రిక్షన్ ఈజ్ అ కాంటాక్ట్ ఫోర్స్. అందుకే మనం ఫ్రిక్షన్ ఫోర్స్ ఒకదాన్ని ఇక్కడ చెప్పాను. ఓకే, మన కాంటాక్ట్ ఫోర్స్లో రకరకాల కాంటాక్ట్ ఫోర్స్, మనం మస్కులర్ ఫోర్స్ అని, రైట్, నార్మల్ ఫోర్స్ అని ఇలా మనం నేర్చుకున్నాం కదా. సో మన టాపిక్ ఫ్రిక్షన్ కాబట్టి ఫ్రిక్షన్ ఫోర్స్ ఇస్ అ కాంటాక్ట్ ఫోర్స్. అంటే ఇది ఖచ్చితంగా ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ కాంటాక్ట్ అయినప్పుడు మాత్రమే ఈ ఫోర్స్ అనేది ఆ ఆబ్జెక్ట్స్ పైన ఎగ్జర్ట్ అవుతుంది. సో దట్ ఈస్ అ కాంటాక్ట్ ఫోర్స్. అలాగే ఫీల్డ్ ఫోర్స్ కూడా మనం నేర్చుకున్నాము. వితౌట్ కాంటాక్ట్ ద ఫోర్స్ ఎగ్జర్ట్స్ బై ద ఫోర్స్ ఈస్ కాల్డ్ ఫీల్డ్ ఫోర్సెస్. అంటే కాంటాక్ట్ లేకుండానే దట్ ఈస్ కాల్డ్ అట్రాక్టివ్ ఫోర్స్ అని కూడా మనం చెప్పవచ్చు. అలాగే డిస్టెన్స్ ఫోర్స్ అని కూడా మనం చెప్పుకున్నాం దీని గురించి. అలాగే వి యూజ్ టు సే నెట్ ఫోర్స్ ఆల్సో. అక్కడ మనం నెట్ ఫోర్స్ అంటే కూడా నేర్చుకున్నాం. నెట్ ఫోర్స్ అలాంగ్ విత్ ద వర్టికల్ డైరెక్షన్ అండ్ నెట్ ఫోర్స్ అలాంగ్ విత్ ద హారిజంటల్ డైరెక్షన్ అనేటువంటి రెండు వర్డ్స్ కూడా మనం నేర్చుకున్నాం. అంటే వర్టికల్ డైరెక్షన్ అంటే ఇలా పైనుంచి కిందికి అని మనం అనుకున్నాం, ఇలా పైకి కిందికి. మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని టేబుల్ మీద ఉంచితే దానికి కిందికి ఒక ఫోర్స్ పనిచేస్తుంది, అది మనము గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నాం. దానికి పైన కూడా కొంచెం ఫోర్స్ పనిచేస్తుంది, దాన్ని మనం నార్మల్ ఫోర్స్ అని అన్నాము. మీకు తెలుసు ఆ ఆ వర్టికల్ డైరెక్షన్లో ఒకవేళ ఏ ఫోర్స్ అయినా ఎక్కువ అయితే దాన్ని మనం నెట్ ఫోర్సు జీరో కాదు అని అంటాం. ఇఫ్ ఎఫ్ నెట్ ఈజ్ అ జీరో అంటే నెట్ ఫోర్స్ ఇస్ అ జీరో విచ్ ఈస్ ఇన్ రెస్ట్, అంటే రెస్ట్ పొజిషన్లో ఉంది. ఒకవేళ అవి వర్టికల్ పొజిషన్లో ఆ పైన ఉన్న ఫోర్సు కింద ఉన్న ఫోర్సు రెండు ఈక్వల్ అయితే నెట్ ఫోర్స్ జీరో అవుతుంది. కాబట్టి ఆబ్జెక్ట్ ఎటువైపు కదలదు. అలాగే హారిజంటల్ డైరెక్షన్లో కూడా, అంటే ముందుకు వెనక్కి, హారిజంటల్ డైరెక్షన్లో పనిచేసే ఫోర్స్ కూడా మనము ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేసినాము. అలాగే హారిజంటల్ డైరెక్షన్లో ముందుకు పనిచేసేటువంటి ఫోర్స్ కానీ అలాగే ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేసే ఫోర్స్ కానీ రెండు ఈక్వల్ అయితే అప్పుడు ఎఫ్ నెట్ జీరో అంటాం. అప్పుడు కూడా ఆబ్జెక్ట్ అనేది కదలదు. మనము కార్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసాం. సో యు నో దట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్? ఎస్, యూ రీకాల్ దట్. UFBD అని అన్నాం, ఫ్రీ బాడీ డయాగ్రామ్. అంటే ఒక ఆబ్జెక్ట్ మీద అన్ని డైరెక్షన్లో అలాంగ్ ఆల్ డైరెక్షన్స్ పనిచేసేటువంటి మొత్తం ఫోర్స్నే మనం నెట్ ఫోర్స్ అన్నాము. ఆ నెట్ ఫోర్స్ని డయాగ్రామ్ రూపంలో చూపిస్తే దాన్ని మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాం. సో మనం అన్ని డైరెక్షన్లో అన్నప్పుడు వర్టికల్ డైరెక్షన్, హారిజంటల్ డైరెక్షన్ అంటాం. ఒకవేళ నెట్ ఫోర్స్ ఆబ్జెక్ట్ మీద జీరోగా ఉంటే, అంటే అన్ని ఫోర్సెస్ యొక్క మొత్తం, ద టోటల్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ ఇన్ అ వర్టికల్ డైరెక్షన్ అండ్ the forces sum of all the forces in a horizontal direction, if is it zero, that the object is in rest. If not zero, that which is in the motion, అంటే ఆబ్జెక్ట్ అనేది కదులుతుంది, ఏదో వైపు కదులుతుంది. జీరో కాకపోతే కదులుతుంది అని మీనింగ్. సో దీస్ ఆర్ ద రీకాలింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ చాప్టర్. అయితే ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది మనకి చాప్టర్లో మనం చూస్తాము. అలాగే దీంతో పాటు ఇంకొన్ని కొత్త వర్డ్స్ని మనం పరిచయం చేసుకున్న తర్వాత మనం చాప్టర్లో ఏముందో చూద్దాం. ఓకేనా? యు సీ దిస్, ఐ రైట్ దిస్ టూ వర్డ్స్. దిస్ ఇస్ యాక్సిలరేషన్ and deceleration. This is very important words in the physical terms and in every daily life also, right?
సో వాట్ ఈస్ యాక్సిలరేషన్? ఇది మనకు అర్థం అవుతే మనం చాప్టర్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ద స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్డ్ అలాంగ్ విత్ ద టైమ్ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బైసికల్ని రైడ్ చేస్తున్నారు. స్టార్టింగ్లో దాని స్పీడ్ తక్కువగా ఉంటుంది, కానీ మీరు ఎప్పుడైతే ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తారో, అంటే ఫోర్స్ని ఎక్స్టర్నల్గా ఎగ్జర్ట్ చేయకపోతే బైసికల్ అయితే నడపలేం, రైట్? కాబట్టి బైసికల్ని మీరు నడుపుతున్నప్పుడు ఇంకా కొంచెం ఫాస్ట్గా మూవ్ కావడానికి యూ ఎగ్జర్ట్స్ ఫోర్స్ మోర్, రైట్? ఎగ్జర్ట్స్ ఫోర్స్ మోర్ ఆన్ ద పెడల్ వైల్ యు ఆర్ రైడింగ్ ద బైసికల్, రైట్? అప్పుడు ఏమవుతుంది, అంతకుముందు ఉన్నటువంటి స్పీడ్ గ్రాడ్యువల్గా పెరుగుతుంది, ఒకేసారి పెరగకుండా నెమ్మదిగా పెరుగుతుంది. సో ద స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్డ్, ఆ ప్రక్రియను ఏమంటాం, ఆ ప్రాసెస్ని ఏమంటామని అంటే దట్ ఈస్ కాల్డ్ యాక్సిలరేషన్. సింప్లీ యాక్సిలరేషన్ ఈజ్ కాల్డ్ స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ఇంక్రీజ్డ్, అంటే పెరుగుతూ ఉండడం, ఒక ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ మారుతూ ఉండడం. ఇంక్రీజ్డ్ మీన్స్ మారుతూ ఉంది. జనరల్గా యాక్సిలరేషన్ అంటే ఇంక్రీజ్డ్ అని కూడా అనొద్దు, మారడం, స్పీడ్ అనేది మారడం. సో దాన్ని మనం ఇంక్రీజ్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో దానికి ఆపోజిట్ టర్మ్ ఈజ్ డీసిలరేషన్. డీసిలరేషన్ అంటే మీరు చాలా స్పీడ్గా ఒక బైక్ని రన్ చేశారు, కానీ కొంత దూరంలో ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ లేదా ఇంకొంచెం దూరంలో ఆగాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇంతకుముందున్న స్పీడ్ తోటే మీరు ఆగలేరు, కాబట్టి నెమ్మదిగా దాని స్పీడ్ని డిక్రీజ్ చేస్తారు. అంటే టైంతో పాటు అది ఒకటేసారి ఆగిపోకుండా నెమ్మదిగా, అంటే అది కొంచెం దూరంలో ఆగాలంటే నెమ్మదిగా దాని వేగం అనేది తగ్గుతుంది. సో దాన్ని మనము ఆపోజిట్ ఆఫ్ యాక్సిలరేషన్ అంటాం. సో వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ డిక్రీజ్ ద స్పీడ్ గ్రాడ్యువల్లీ అలాంగ్ విత్ టైమ్ ఈజ్ కాల్డ్ డీసిలరేషన్, రైట్? సో ఎప్పుడైతే ఒక స్పీడ్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుందో దాన్ని మనం యాక్సిలరేషన్ అంటున్నాం. గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుందో దాన్ని ఆపోజిట్ ఆఫ్ యాక్సిలరేషన్ అంటున్నాం. అంటే అది ఎక్కడో ఒక దగ్గర రెస్ట్ పొజిషన్లోకి వస్తుంది. యాక్సిలరేషన్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ రెస్ట్ పొజిషన్లో ఉండదు. సో ద నెట్ ఫోర్స్ ఈజ్ నాట్ ఎ జీరో వైల్ యాక్సిలరేషన్ ఆన్ ద ఆబ్జెక్ట్, రైట్? వెన్ the acceleration of body will decrease along with the time is called deceleration, రైట్? ఇప్పుడు ఈ పొజిషన్లో ఏం జరుగుతుంది, ఈ పొజిషన్లో ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఆబ్జెక్ట్ అనేది బైసికల్ కానీ బైక్ కానీ ఎనీ వెహికల్ ఆర్ యూ ఆల్సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోతుంది. సో ఆగిపోయే ప్లేస్లో మనం దాన్ని ఎఫ్నెట్ జీరో అని అంటాం. అప్పటిదాకా ఎఫ్నెట్ అనేది ఉంటుంది, నెట్ ఫోర్స్ అనేది ఉంటుంది, కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోతుంది. అప్పుడు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ కానీ గ్రాడ్యువల్గా డిక్రీజ్ కానీ ఉన్న ఆబ్జెక్ట్ యూనిఫామ్ మోషన్లో ఉందంటున్నామా, మనం నాన్ యూనిఫామ్ మోషన్లో ఉందంటున్నామా అని అంటే ఖచ్చితంగా అది యూనిఫామ్ మోషన్లో ఉండదు. ఖచ్చితంగా ఆబ్జెక్ట్ నాన్ యూనిఫామ్ మోషన్లో ఉంటుంది. వై? బికాస్ యూనిఫామ్ మోషన్ అంటే టైంతో పాటు క్రమంగా పెరగడమే కాదు, స్పీడ్ అనేది టైంతో పాటు క్రమంగా తగ్గడమే కాదు, ఒక పర్టికులర్ సర్టెన్ స్పీడ్ మాత్రమే తగ్గడం, సర్టెన్ స్పీడ్ మాత్రమే పెరగడం అన్నదే యూనిఫామ్ మోషన్. కానీ మీరు గమనిస్తే 60 కిలోమీటర్ల హవర్తో స్పీడ్తో వెళ్ళినటువంటి ఒక ట్రైన్ నెమ్మదిగా స్టేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి గ్రాడ్యువల్గా తగ్గుతుందని అంటున్నామనంటే ఒకే రేట్ ఆఫ్ స్పీడ్ తోటి తగ్గదు, రైట్? ఒకే రేట్ ఆఫ్ టైం తోటి తగ్గదు. అలా ఒకే రేట్ ఆఫ్ టైం తోటి తగ్గడము పెరగడము ఉంటే దాన్ని యూనిఫామ్ మోషన్ అంటాం. నాన్ యూనిఫామ్ మోషన్ అంటే క్రమంగా తగ్గుతుంది అంతే, ఒకే రేట్ ఆఫ్ స్పీడ్ అనేది తగ్గకపోవచ్చు, పెరగకపోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ నాన్ యూనిఫామ్ మోషన్. జనరలీ ఇన్ అవర్ లైఫ్ మనం చూసేదంతా కూడా నాన్ యూనిఫామ్ మోషనే చూస్తాం. మనం డైలీ లైఫ్లో ఎవ్రీ ఆబ్జెక్ట్ will move non-uniform motion, that is called acceleration or maybe in deceleration, right? Okay, so దీంతో పాటు మనం చాప్టర్లో ఏముందో కూడా చూద్దాం. ఓకే, see here children, I write the words right side on the blackboard, what we have discussed just now: friction, net force, acceleration, deceleration, uniform, non-uniform, FBD. You know FBD, free body diagram. I draw here a free body diagram, a book on the table, right? సో ఒక బుక్ అనేది టేబుల్ మీద ఉంది అన్న ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్ని నేను ఇక్కడ వేసాను. దట్ ఈస్ ఓన్లీ ఇన్ ద వర్టికల్ పొజిషన్, హారిజంటల్ పొజిషన్ చూపించలేదు. సో దట్ ఈస్ ద నాట్ ఏ టాపిక్. అండ్ హియర్ ఆ బుక్ అనేది ఫస్ట్ ఏ అనే పొజిషన్లో ఉంది. సో ఇప్పుడు ఏ అనే పొజిషన్లో అది కదలట్లేదు. సో వై? బికాస్
ద నెట్ ఫోర్స్ ఇస్ జీరో. ఎలా నెట్ ఫోర్స్ ఇస్ జీరో? బుక్ ఎప్పుడు కూడా కింది వైపుకి, అంటే ఇది కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి దాని వెయిట్ అనేది కింది వైపుకి పనిచేస్తుంటుంది. వెయిట్ ఇస్ నథింగ్ బట్ ఏ గ్రావిటేషనల్ ఫోర్స్, మనం చెప్పుకున్నాం లాస్ట్ చాప్టర్లో. అలాగే ఎంత గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందో అంతే నార్మల్ ఫోర్సు ఈ టేబుల్, ఈ బుక్ యొక్క ఈ డౌన్ సర్ఫేస్లో పనిచేస్తుంది పై వైపుకి, రైట్, అప్వర్డ్ డైరెక్షన్. సో ద అప్వర్డ్ డైరెక్షన్ ఫోర్స్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఫోర్స్ when are equal, the book was not moved, which it means it is in the rest position, right? అంటే అది రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. సో ఎఫ్ నెట్ ఇస్ అ జీరో. అప్పుడు మనం ఈ బుక్ కదలట్లేదు అని అంటాం, అంటే ఏ పొజిషన్లో కదలలేదు, రైట్. నేను కొంచెం ఫోర్స్ని ఈ డైరెక్షన్లో ఎగ్జర్ట్ చేశాను, అంటే నేను ఐ యూస్డ్ టు ఎగ్జర్ట్ ద ఫోర్స్ ఆన్ ఎ బుక్. మూవ్ చేయడానికి, కదల్చడానికి ఫోర్స్ నేను ఎగ్జర్ట్ చేశాను. అది ఇలా బి అనే పొజిషన్లోకి వచ్చి ఆగిపోయింది. నేను ఫోర్స్ని ఎగ్జర్ట్ చేశాను, అది ఏ పొజిషన్ నుంచి బి పొజిషన్కి వచ్చి ఆగిపోయింది. హియర్ ఐ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద ఎఫ్ నెట్ ఆన్ బుక్ ఇన్ వర్టికల్ పొజిషన్? వర్టికల్ పొజిషన్లో మనం ఏం చెప్పుకున్నాం ఇందాక, వర్టికల్ పొజిషన్లో బుక్ యొక్క నెట్ ఫోర్స్ ఏంటిది అంటే దట్ ఈస్ జీరో, బికాస్ ద బుక్ ఈజ్ ఇన్ ద రెస్ట్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ఏ ఆన్ ద టేబుల్, రైట్. సో కాబట్టి మనకు ఈ ఆన్సర్ మనకు అర్థమైపోయింది. అండ్ ద బుక్ వాజ్ స్టాప్డ్ బై విచ్ రీజన్ ఇన్ పొజిషన్ బి. సో సెకండ్ క్వశ్చన్ ఏంటిదనంటే, మరి ఎందుకు ఇక్కడ ఆగింది? దీన్ని ఎవరైనా ఆపారా? ఇక్కడ నేను ఫోర్స్ యూజ్ చేశాను కానీ ఆపడానికి చేతులు ఏమి అడ్డం పెట్టలేదు కదా ఇక్కడ, కానీ అది కొంచెం దూరం వెళ్ళి ఆగిపోయింది. సో వాట్ ఈస్ ద రీజన్ దట్ బుక్ వాజ్ స్టాప్డ్? అక్కడ బుక్ ఎందుకు ఆగిపోయింది అన్నది రీజన్, రైట్. ఆ రీజన్ ఏమని చెప్పుకోవాలి అని అంటే, నేను ఎగ్జర్ట్ చేసిన ఫోర్స్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఏదో ఒక ఫోర్స్ పనిచేస్తుంది. ద ఫోర్స్ ఎగ్జర్ట్ బై ద టేబుల్ విచ్ ద బుక్ వాస్ కాంటాక్టెడ్, రైట్. సో బుక్ అనేది టేబుల్ యొక్క సర్ఫేస్కి కాంటాక్ట్ అయి ఉంది కాబట్టి, కాంటాక్ట్ ఉంది కాబట్టే నేను ఉపయోగించిన ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఒక ఫోర్స్ పనిచేస్తుంది. ఓకే, సో అలా పనిచేయడం వల్ల ఈ బుక్ ఆగింది. ఆ ఫోర్స్ని మనం ఏమంటాము అంటే, వెన్ యూ ఎగ్జర్ట్ ద ఫోర్స్ ఎక్స్టర్నలీ విచ్ ఈస్ ఆపోజిట్లీ exert against the force, oppositely exert the force by on the book by the surface on the table is called frictional force, friction force. The friction force is a resistance force that you are exert external force. నువ్వు ఉపయోగించే బలానికి వ్యతిరేకంగా దాన్ని ఆపగలిగే, రెసిస్ట్ చేయగలిగేటువంటి ఫోర్స్ని మనం ఫ్రిక్షన్ ఫోర్స్ అని అంటున్నాం. సో ఎప్పుడైతే బుక్ మీద నేను ఫోర్స్ పనిచేస్తానో అప్పుడు అది యూనిఫామ్ మోషన్లో ఉంటుందా, నాన్ యూనిఫామ్ మోషన్లో ఉంటుందా అన్నది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్లీ అది యూనిఫామ్ మోషన్లో ఉండదు, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గ్రాడ్యువల్లీ డౌన్ అయిపోతుంది దాని స్పీడ్ అని చెప్పుకున్నాం. దట్ ఈస్ ద నాన్ యూనిఫామ్ మోషన్. వి సేస్ అ బాడీ ఇన్ నాన్ యూనిఫామ్ మోషన్ దట్ ఈస్ ఓన్లీ వెన్ ఎ నెట్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్ కంటిన్యూస్లీ. మీరు బుక్ పొజిషన్ ఏలో ఉన్నప్పుడేమో రెస్ట్గా ఉంది, కానీ దాని మీద ఫోర్స్ పనిచేయగానే కొంచెం దూరం కదులుతుంది, రైట్. కంటిన్యూస్గా బుక్ మీద ఫోర్స్ పనిచేస్తుంది కాబట్టి నెట్ ఫోర్స్ జీరో కాదు ఇన్ హారిజెంటల్ డైరెక్షన్, వర్టికల్ కాదు హారిజెంటల్ డైరెక్షన్లో, కాబట్టి అది నాన్ యూనిఫామ్ మోషన్లో ఉంది. మరి బి పొజిషన్కి ఎందుకు వచ్చింది అంటే మనం ఫోర్స్ యూజ్ చేయడం వల్ల వచ్చింది. మరి బి పొజిషన్లో ఎందుకు ఆగింది అని అంటే మనం ఉపయోగించిన ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో దాని ఫోర్స్ ఉంది. ఇప్పుడు నేను ఉపయోగించిన ఫోర్స్ యాక్సలరేషన్కి దారితీసింది, అంటే ఇట్స్ సచ్ అన్ యాక్సలరేషన్. ఆ బుక్ ఈస్ ఆ స్పీడ్, నేను ఉపయోగించిన ఫోర్స్ వల్ల బుక్ కదిలింది అంటే గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అయింది, కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అయింది దాని స్పీడ్. దట్ ఈస్ కాల్డ్ డీసెలరేషన్, రైట్. అర్థమవుతుంది కదా. సో యాక్సలరేషన్ జరిగింది నేను ఉపయోగించిన ఫోర్స్ వల్ల, ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళి డీసెలరేషన్ అయింది. వాట్ ద రీజన్ ఆఫ్ డీసెలరేషన్? ద ఫోర్స్ ఎగ్జర్ట్ బై ద టేబుల్ ఆన్ ద బుక్ టు గ్రాడ్యువల్లీ డిక్రీజ్డ్. అంటే ఫోర్స్ అనేది గ్రాడ్యువల్గా ఈ బుక్ని డిక్రీజ్, ఫోర్స్ని అంటే ఆపడానికి, ఆ స్పీడ్ని డిక్రీజ్ చేయడానికి ఉపయోగపడేది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫ్రిక్షన్ ఫోర్స్ అని మనము జనరల్గా చెప్తాం. సో అండ్ విచ్ ఈస్ ద ఎఫ్ నెట్? వాట్ ఈస్ ద ఎఫ్ నెట్? మీన్స్ నెట్ ఫోర్స్ హారిజెంటల్లీ ఇన్ పొజిషన్ ఏ అండ్ పొజిషన్ బి ఆన్ బుక్. ఇప్పుడు పొజిషన్ ఏలో ఉన్నప్పుడు అది ఆగింది కాబట్టి ఎఫ్ నెట్ హారిజెంటల్గా ఉన్నప్పుడు
అంటే హారిజంటల్ డైరెక్షన్లో ఏంటిది అన్నప్పుడు ఫోర్స్ని ఇలా వాడుతున్నావు కాబట్టి నెట్ ఫోర్స్ కూడా దీని ఆపోజిట్ డైరెక్షన్లో ఇక్కడ కూడా ఫోర్స్ పనిచేస్తుంది, కానీ ఏ నుంచి బి కదులుతుంది కాబట్టి ఇక్కడ ఎఫ్ నెట్ జీరో కాలేదు అని అర్థం. ఏ పొజిషన్లో నెట్ ఫోర్స్ జీరో కాలేదు కాబట్టి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కదిలింది. కానీ పొజిషన్ బి వచ్చేసరికి ఏమైంది, ఈ ఎఫ్ ఫోర్స్ ఎంత పనిచేసిందో దాని ఆపోజిట్ డైరెక్షన్లో ఈ టేబుల్ కూడా ఫ్రిక్షనల్ ఫోర్స్ అంతే పనిచేస్తుంది కాబట్టి ఈ రెండు ఈక్వల్ అయినాయి. అప్పుడు బి పొజిషన్లో బుక్ అనేది ఆగిపోయింది. సో దట్ ఈస్ ద రీజన్ దట్ ఈస్ కాల్డ్ ఫ్రిక్షన్, రైట్? సో దిస్ ఇస్ ద ఫ్రిక్షన్ మై డియర్ చిల్డ్రన్స్. మనం నెక్స్ట్ ఫ్రిక్షన్లో అంటే ఇలాంటి ఫ్రిక్షన్ ఏమంటాం, రకరకాల ఫ్రిక్షన్స్ గురించి మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. ఇంతవరకు దిస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ టు యూ అండ్ నోట్ దిస్ ఆల్ ద పాయింట్స్ ఇన్ యువర్ ఫెయిర్ నోట్స్. ఓకే, I hope you all understand. If you have any question, you ask me or you write on comment. All right.